నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. గొప్పనైనటువంటి వార్త. ఈ వార్త చదువుతున్నా అంటే నాకే ఆనందంగా ఉంది. ప్రేక్షకులారా మీరు కూడా వినండి. ఎంత అద్భుతమైన వార్త అంటే, పాక్ గుండెల్లో దడ పుట్టించిన బ్లాక్ టైగర్ ఎవరి? ఒరిజినల్ దురంధర్. ఒక్కసారి మనం విశ్లేషణ కార్యక్రమంలోకి పోదాం, విశ్లేషణ చేద్దాం. ఈ మహానుభావుడు ఎవరు? భారత గూఢచార చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్. దేశ రక్షణ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఈ అసమాన దేశభక్తుడి వర్ధంతి నేడు. మార్చి 23 ఆయన, ఇవాళ 23 కాబట్టి ఇవాళ వర్ధంతి అయినది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన త్యాగాన్ని స్మరించుకుంటున్నారు. 1952లో రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో జన్మించిన రవీంద్ర కౌశిక్ ఒక సాధారణ రంగస్థల నటుడిగా జీవితం ప్రారంభించి తన 23 ఏళ్ల వయసులోనే భారత గూఢచార సంస్థ రా దృష్టిని ఆకర్షించారు. దేశం పిలుపు మేరకు అత్యంత ప్రమాదకరమైన బాధ్యతను ఆయన స్వీకరించింది. పాకిస్తాన్లో గూఢచర్యం కోసం ఆయన అసాధారణ రీతిలో సిద్ధమయ్యారు. ఇస్లాం, ఉర్దూ భాషలపై పట్టు సాధించి నబీ అహ్మద్ షాకిర్ అనే కొత్త పేరుతో పాక్లో అడుగుపెట్టాడు. అక్కడ లా డిగ్రీ పూర్తి చేసి ఏకంగా పాకిస్తాన్ సైన్యంలోనే చేరారు. తన ప్రతిభతో మేజర్ స్థాయికి ఎదిగి శత్రు దేశపు సైన్యంలో ఉంటూనే భారతదేశానికి కీలక సమాచారం అందించింది. 1979 నుంచి 83 మధ్యకాలంలో కౌశిక్ పంపిన సమాచారం వేలాది మంది భారత సైనికుల ప్రాణాలను కాపాడిందని చెప్తారు. ఆయన ధైర్య సాహసాలకు ముగ్ధురాలైన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనకు బ్లాక్ టైగర్ అనే బిరుదు ఇచ్చి గౌరవించారు. అయితే మరో ఏజెంట్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఆయన ఆచూకీ బయటపడింది. పాక్ సైన్యానికి చిక్కిన తర్వాత దశాబ్దాల పాటు చిత్రహింసలు అనుభవించిన దేశ రహస్యాలను మాత్రం ఆయన బయటపెట్టలేదు. నిజమైన వీరుడు. హ్యాట్సాప్. చివరకు 2001లో ముల్తాన్ జైలులో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వర్ధంతి సందర్భంగా కౌశిక్ లాంటి నిశ్శబ్ద సైనికులకు సరైన గుర్తింపు ఇవ్వాలని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఏమండగుంటారో ఏమో ప్రభుత్వాలు. మాట తప్పేటువంటి వ్యవస్థ ఎక్కువ ఉన్నది. ఇలాంటి వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంది అసలు? మా రిఫ్లెక్షన్ టీము అటువైపుగా ఈ టైం నుంచి అడుగులు వేస్తుంది. నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరున్నారు? వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఏమైనా అండగా నిలిచినాయా, లేకుంటే గాలికి వదిలేసిర్రా? ఇవి ఇట్లే ఉంటుంది. మన 10,000 రూపాయలు చెప్పులు కొన్నా సరే తెగితే ఏం చేస్తాం మనం? పక్కకు పడేసిపోతాం. అయ్యో, అది ఇన్ని రోజులు అది నడిచిందే, ఆ చెప్పులు మనల్ని కాపాడినాయే, దానికి ఏమైనా మళ్ళీ చేయించి కుట్టించుకుందా అని అది ఉండదు ధ్యాస. ఫాస్ట్ ఇది తీసిపడేయాలి. అట్లా ఉన్నటువంటి ఈ వ్యవహారం దేశానికి ఆయన అంత రహస్యాలు అందించి సైనికుల ప్రాణాలు కాపాడిండు. అంటే ఇక్కడ ప్రాణభయం ఉన్నా కూడా దేశం కోసం లెక్క చేయలే. చివరికి చిత్రహింసలకు గురైండు. అటువంటి మహానుభావుడు కుటుంబానికి ఏమైనా ఉన్నదా? ఏమైనా లభించిందా ఆసరా? ఒకసారి మా టీం ఎట్లయినా సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ నేను రేపు ఈయన గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఆధారాలు ఏమైనా ఉంటే, కుటుంబం ఏంది, కుటుంబం వాళ్ళకి ఎంతమంది సంతానం, అసలు వివాహం కానట్టుగానే అనిపిస్తుంది. ఏమైంది పూర్తి చరిత్ర మనం మన రిఫ్లెక్షన్ న్యూస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత గొప్ప బ్లాక్ టైగర్ ఇందిరమ్మ, ఆమెనే టైగర్. ఈయన సేవలు గుర్తించి బ్లాక్ టైగర్గా అవార్డు ఇచ్చిందంటే చాలా గ్రేట్. సైనికులను కాపాడింది. ఒక రకంగా గూఢచర్యం అనేది మంచిది కాదు, కానీ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, దుర్మార్గమైన వ్యవహారం పాకిస్తాన్లో నడుస్తూ ఉన్నది. అక్కడ న్యాయం లేదు, అన్యాయమే. అక్కడి నుంచి మన సైనికులకు రక్షణ కల్పించడానికి ఆయన ప్రయత్నం చేసిందంటే ఎంత గొప్ప వీరుడు. కాబట్టి ఆయనకు మనం రోజంతా ప్రతిరోజు ఉదయం పూట స్మరించుకున్న తప్పులేదు. ఇటువంటి మహానుభావులు కొందరే ఉంటారు. చిత్రహింసలు పెట్టినా కూడా మన చిన్నప్పుడు మనం ఏం చేద్దాం, స్కూల్లో సారు లాఠీ తీయంగానే భయపడి, సార్ నిన్న ఇంట్లో పని ఉండే, అది ఉండే, ఇదేదో చెప్తుంటాం.
భయపడే. చిత్రహింసలకు గురి చేసిన మన దేశ రహస్యాలు చెప్పలేదంటే ఎంత వీరుడు, ఎంత భక్తి గలవాడు, దేశం అంటే ఎంత ప్రేమ ఆయనకు. కాబట్టి ఇలాంటి వీరులను మనం స్మరించుకోవాలి. ఇంకొకటి గొప్పగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా. ఎప్పుడైతే సోషల్ మీడియా మన చేతిలోకి వచ్చిందో ఇలాంటి వీరుల గురించి తెలుస్తుంది. లేకుంటే ఏమైనా వేసుకున్నాయా కేంద్ర ప్రభుత్వాలు? ఏమైనా 23 మార్చి 23 ఏమైనా ప్రకటించిందా అధికారికంగా? ఎప్పుడైనా ఎనడైనా చెప్పిందా? సోషల్ మీడియా పుణ్యాన్ని ఏమవుతుందంటే ఎవరిది ఏ రోజు దేశభక్తుల యొక్క గొప్పతనాలు తెలుస్తున్నాయి మనకు. ప్రేక్షకులారు, ఈ వీరుడి గురించి దయచేసి మీరు స్పందించాలి, ఆయనకు సెల్యూట్ చేయాలి. దేశభక్తులు ఇప్పుడు ఆర్మీ జవాన్లు కూడా ఉన్నారు, యుద్ధ సమయంలో అక్కడ చిక్కుకుంటారు, అయినా ప్రాణం పోతుంది తెలిసినా కూడా దేశం గురించి, దేశ రహస్యాల గురించి చెప్పారు. కానీ దుర్మార్గులు ఉన్నారు. మొన్న మనకు వైజాగ్లో ఆర్మీ సంబంధించిన షిప్ దాంట్లో పనిచేసేవాడు, నౌకాదళంలో పనిచేసేవాడు దుర్మార్గుడు పాకిస్తాన్కు కొన్ని చెప్పిండు రహస్యాలు, వాడు దొరికిండు. కొందరు ఉంటారు దుర్మార్గులు, వాడిని నడి రోడ్డు మీద ఏ కీలుకి ఆ కీలు తీసేసి పార్సల్ చేసి వాడు ఎవరికైతే అందించాడో వానికి పంపించినా తప్పులేదు. ఇంటి గుట్టు రచ్చగిడ్చేవాడు ఉంటారు కొందరు దుర్మార్గులు, వాళ్ళని క్షమించొద్దు. కానీ ఇటువంటి వాళ్ళను మరవద్దు, అటువంటి దుర్మార్గులను క్షమించొద్దు, ఇటువంటి మహానుభావులను మరవద్దు. కాబట్టి ప్రేక్షకులారా, ఆయనను స్మరిస్తూ మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరు ఇచ్చే మద్దతుగా మేము చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.